నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మంత్లీ పెన్షన్ 10D అప్లై చేయాలి అంటే మనకు 50 ఇయర్స్ లేదా 58 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకునే దానికి ఆప్షన్ వస్తుందని నేను చెప్పాను. కానీ కొందరు మనకి ఏమని కామెంట్ చేస్తున్నారంటే కొందరికి 60 ఇయర్స్ వచ్చినా కూడా మంత్లీ పెన్షన్ అప్లై చేయడానికి 10D ఆప్షన్ రావట్లేదని అంటున్నారు. సో ఎందుకోసం 10D ఆప్షన్ రాదో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ముందుగా మంత్లీ పెన్షన్ 10D అప్లై చేయాలంటే మీ యొక్క సర్వీస్ అనేది తప్పనిసరిగా 10 ఇయర్స్ ఎబో అయితే ఉండాలి. ముందుగా వీరి యొక్క సర్వీస్ని మీకు చూపిస్తాను. 10 ఇయర్స్ ఎబో ఉందా లేదా, వీరికి ఫామ్ 10D ఆప్షన్ ఎందుకు రావట్లేదు, ఇలానే చాలామందికి కూడా ఈ ఆప్షన్ అనేది రాదనమాట. సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సర్వీస్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి వీరి యొక్క టోటల్ సర్వీస్ ఎంత ఉంది అనేది మనం ఒక అంచనాకైతే రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరి యొక్క సర్వీస్ హిస్టరీని మనము చూస్తున్నాం. వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ కంపెనీ అంటే వీరు 2 కంపెనీలో డ్యూటీ చేశారు. సో ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ చూపిస్తున్నాను. 2005 నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా డ్యూటీ చేస్తున్నారు. అంటే ఏంటి, 2005 నుండి 2017లో ఒక ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయిన వెంటనే మళ్ళీ వేరే కంపెనీ అనేది జాయిన్ అయ్యారు. అంటే ఈ సర్వీసు అంటే ఫస్ట్ కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే సర్వీస్ ఉందో ఈ సర్వీస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ సర్వీస్ వచ్చేసి సుమారుగా 20 ఇయర్స్ దగ్గర అయితే ఉంది. అంటే 20 ఇయర్స్ సర్వీస్ అనేది ఉంది. ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తుంటే ఫామ్ 10D ఆప్షన్ రావట్లేదు, వీరి వయసు కూడా 60 ఇయర్స్ ఉంది అని. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ప్రజెంట్ కంపెనీ అంటే ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో ఈ కంపెనీకి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ లేదు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనకు ఈ 10D ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు డెమో కూడా చేసి చూపిస్తాను చూడండి. ఆన్లైన్ సర్వీస్ పైన ఇక్కడ క్లిక్ చేసి నేను క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది, బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. అలానే ఇక్కడ ఏజ్ కూడా మనకు కనిపిస్తుంది. ఏజ్ అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనేసి ఇక్కడ 1963 అనేది కనిపిస్తుంది. అంటే సుమారుగా ఇప్పటికీ 60 ఇయర్స్ అయితే పూర్తి అయింది. 61 ఇయర్స్ రన్నింగ్ అయితే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఫామ్ 10D రావాలి కదా అనుకుంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మనకు వెరిఫై జరిగిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫామ్ 10D ఆప్షన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడే ఉంది, మీరు మళ్ళీ చూడవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది లేదు. ప్రజెంట్ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదు కాబట్టి మనకు ఆప్షన్ రావట్లేదు. ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద మనం క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మంత్లీ పెన్షన్ 10D కానీ ఫామ్ 19 కానీ పిఎఫ్ అప్లై చేయాలంటే మనము ఈ ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేసి కావాల్సినటువంటి ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వీరికి ఫామ్ 31 మాత్రమే వస్తుంది. సో చాలామందికి ఉన్న సందేహం ఇదే, ఎందుకు ఫామ్ 31 వస్తుంది? ఆల్రెడీ వీరికి 20 ఇయర్స్ సర్వీస్ ఉంది, వయసు కూడా 60 ఇయర్స్ ప్లస్ ఉన్నారు, కానీ 31 ఎందుకు వస్తుంది అంటే ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ లేకపోవడం వల్ల. ఇప్పుడు నాకు ఒకరు చెప్పారు ఏంటంటే ఈపీఎఫ్ఓ నుంచి కాల్ వచ్చిందంట, మీరు 58 ఇయర్స్ దాటే ఉంది మీ వయసు, ఫామ్ 10D అప్లై చేసుకోండి అని. ఓకే, వయసు 58 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, కానీ మీ ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉందా లేదా చూడండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మంత్లీ పెన్షన్ అనేది అప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. కొందరికి ఏంటంటే 58 తర్వాత డ్యూటీ చేస్తూ ఉంటారు, ఇంకా 60, 61 అలాగా. అప్పుడు వాళ్ళకి ఏముంటుంది ఒక ఆలోచన, 60 ఇయర్స్ తర్వాత లేదంటే 60 ఇయర్స్ బిఫోరే 10D అప్లై చేసుకొని మనం డ్యూటీ కంటిన్యూ అవుదామనేసి. అలా ఉండదు. మీరు పెన్షన్ అప్లై చేసుకున్నారంటే అప్లై చేసుకోవాలంటేనే ఫస్ట్ ఎగ్జిట్ డేట్ అనేది తప్పనిసరి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే ఆప్షన్స్ అనేవి వస్తాయి. మరి పిఎఫ్ వాళ్ళే అలా ఎందుకు కాల్ చేసి అలా చెప్తున్నారు అంటే వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేదు. ఎవరైతే వాస్తవంగా పిఎఫ్ వర్క్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది, ఊరికే మాటలు చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలీదు. కాబట్టి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉంటేనే మనము ఫామ్ 10D కానీ 19 కానీ 10C కానీ అప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. మీ వయసుతో సంబంధం కూడా ఉంటుంది 10C అప్లై చేయాలంటే. కొందరు ఏంటి, నాకు 9.5 ఇయర్స్ సర్వీస్ ఉంది, నా వయసు ఇప్పుడు 35 ఇయర్స్ ఉంది, మరి నేను అప్లై చేసుకోవచ్చా అంటే లేదు. దానికి వయసు కూడా 50 ఇయర్స్ పూర్తవ్వాలి.
50 ఇయర్స్ పూర్తి అవుతేనే ఫామ్ 10D అనేది ఓపెన్ అవుతుంది. కరెక్ట్ వయసు అయితే 58 వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడం మంచిది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.